హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను మీ సుపర్ణ. మనం ఈరోజు అమృతం కన్నా తియ్యగా ఉండే ఈ మ్యాంగో కలాకండ్‌ని తయారు చేసుకోబోతున్నాం. మామిడికాయల సీజన్ అయిపోతుంది కదండీ! మనం ఇలాంటివి చేసుకుంటే ఇంకో నెల రోజుల వరకు వీటి టేస్ట్‌ని ఆస్వాదించవచ్చు. అందుకని మనం మ్యాంగో మజా కానీ, ఇలాంటి కలాకండ్ కానీ తయారు చేసుకుంటే వీటిని నిల్వ చేసుకోవచ్చు. కాబట్టి మంచి మామిడికాయలు దొరికినప్పుడు ఇలాంటివి చేసి స్టాక్ పెట్టుకుందాం. ఈ కలాకండ్ తయారు చేసుకోవడం కోసం 200 గ్రాముల మిల్క్ మెయిడ్ కానీ లేదా కండెన్స్డ్ మిల్క్ కానీ తీసుకొని బాయిల్ చేసుకుంటూ ఉండాలి. మరుగుతూ ఉన్నప్పుడే 100 గ్రాముల పన్నీర్ తురిమి వేసుకున్నాం. అవి 2 సన్నని సెగ మీదే ఉడుకుతూ ఉంటాయి. అందులోకి కస్టర్డ్ పౌడరు, మిల్క్ పౌడరు 2 స్పూన్లు తీసుకొని లేదా ఏదైనా ఒకటున్నా పర్వాలేదు. దాన్ని వాటర్‌లో బాగా కలిపేసి ఆ పాలు కూడా ఇందులో పోసేద్దాం. ఇవి వేయటం వల్ల ఇంకొంచెం చిక్కదనం వస్తుంది. దీన్ని బాగా కలుపుతూ ఉంటే చిక్కబడుతోంది కదా! ఇందులో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మామిడికాయ కదా! ఆ గుజ్జు కూడా చేసి వేసుకోవాలి. మామిడికాయని బాగా శుభ్రంగా కడిగి తుడిచి తడి లేకుండా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. మామిడికాయలో మంచి బీటా కెరోటిన్ ఉంటుందండి. అందువల్ల మనకి రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది మ్యాంగోస్ తీసుకోవటం వల్ల. ఇంకా బోలెడన్ని విటమిన్స్ అవి ఉంటాయి ఇందులో. సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి చర్మం కాంతివంతంగా ఉంటుంది. నోరంతా కూడా మంచి బ్యాక్టీరియాని తయారు చేస్తుంది. తర్వాత మనకి ఎనీమియా రాకుండా చూస్తుంది. అలాగే చర్మాన్ని కాంతివంతంగా ఉండేటట్లు చూస్తుంది ఈ మామిడికాయ. అందుకే తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఈ మామిడికాయ పల్పు కూడా వేసిన తర్వాత చక్కగా చిక్కబడిపోయింది కదా! ఇలా చిక్కబడిన దీనిలోకి మనం కొంచెం కుంకుమ పువ్వు వేద్దాం. ఈ కుంకుమ పువ్వు వల్ల మంచి కలరే కాదు మంచి స్మెల్ కూడా వస్తుంది. దీంతో పాటు ఇలాచీలు ఒక 2, 3 దంచుకొని మెత్తగా పౌడర్ చేసి ఆ పౌడర్‌ని కూడా కొంచెం వేసామంటే మరింత రుచి, మరింత స్మెల్ వస్తాయి కదా! ఇది కొంచెం చల్లారేలోపు ప్లేట్‌కి నెయ్యి రాసేసుకొని దీనిలోకి ఈ పేస్ట్‌ని వేసేద్దాం. నెయ్యి కూడా కలుస్తుంది కాబట్టి అసలు దీని రుచి అమృతం కన్నా ఎక్కువేమో అనిపిస్తుందండి. మనం అమృతం ఎలాగో టేస్ట్ చేయలేదు కదా! ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది అమృతం అంటే. దీన్ని వేడి వేడిగా ఇలాగే తినాలనుకునే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలాగే తినొచ్చు. లేదంటే కొంచెం నిలవ పెట్టుకుందాము అనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్‌లో ఒక గంట సేపు పెట్టామంటే చక్కగా గట్టిగా అయిపోతుంది. అప్పుడు మనకు నచ్చిన షేపుల్లో ఇలా కట్ చేసుకోవచ్చు. చక్కగా పీసుల్లాగా వచ్చేస్తున్నాయి కదా! దీన్ని టేస్ట్ చేద్దామా? ఇది 10, 15 రోజుల వరకు నిలవ ఉంటుంది కాబట్టి మనం ఫ్రిడ్జ్‌లో చక్కగా పెట్టేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.